హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యోబు గ్రంథం 36వ అధ్యాయం 10, 11 వచనాలు. ఉపదేశం వినుటకై వారి చెవిని తెరువజేయును, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖంగాను వెళ్ళబుచ్చెదరు. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, యేసుప్రభు వారికి మనందరి పట్ల ఉన్న చిత్తం ఏంటంటే మన దినములను క్షేమంగాను, సో ఇంగ్లీష్లో కనుక చూసుకున్నట్లయితే ప్రాస్పెరిటీ అని ఉంటుంది. అలాగే మన సంవత్సరములను సుఖంగాను వెళ్ళబుచ్చడం అనేది యేసుప్రభు వారికి మన పట్ల ఉన్న చిత్తము. సో అయితే ఇక్కడ ఆయన ఏమని చెప్తున్నారు, అయితే ఆయన ఉపదేశం వినడానికి ఆయన చెవులను మన చెవులను తెరవజేస్తారు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుంటుందంటే మనం ఒక్కొక్కసారి యేసుప్రభు వారు చెప్పేది మనం అంతగా వినము. అంటే ఒక్కొక్కసారి మనకు నచ్చింది మనం చేస్తుంటాము. సో మన డెసిషన్స్ మనమే కొన్ని తీసుకుంటూ ఉంటాము. అయితే ఓకే, బట్ స్టిల్ మనకు యేసుప్రభు వారిలో మనం ఉన్నంత వరకు పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. సో యేసుప్రభు వారు మనకందరికీ ఏం చెప్తున్నారంటే, నేను మీ చెవులను తెరవజేస్తున్నాను, నా ఉపదేశం వినండి. నా ఉపదేశం విని సేవించిన ఎడల ఖచ్చితంగా మీరు ఆర్థికంగా ఖచ్చితంగా మీరు గొప్పగా ఉంటారు. అంటే మనం ప్రాస్పెరిటీలో ఉంటాం, అంటే అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుతాము. అండ్ అలాగే మన సంవత్సరంలను సుఖంగాను మనం వెళ్ళబుచ్చుతాము. కాబట్టి ఇక్కడ మనం ఇలా కూడా ఆలోచించాల్సిన పని లేదు. అంటే ఆయన ఉపదేశం వినకుంటే ఏంటి, ఆయన శిక్ష ఏమన్నా వేస్తారా? సో నేను అలాగని పాపం చేస్తే ఎలాగా, నేను ఆయన మాట వినకపోతే ఎలాగా మనం అనుకోవచ్చు. అయితే యేసుప్రభు వారు మన కొరకై సిలువ పైన మరణించారు, మన పాపాల కొరకు, మన వ్యసనాల కొరకు, మన తప్పులన్నిటి కొరకు చనిపోయారు. అయితే మనం అవన్నీ ఆలోచించకుండా, అంటే నేను తప్పు చేస్తే ఎలాగా, పాపం చేస్తే ఎలాగా, అవన్నీ మనం పక్కన పెట్టేసి ఆయనకు విధేయత చూపించినట్లయితే ఏంటంటే ఈ వాక్యాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తారు. మనకందరికీ కూడా ఇదే కోరిక అన్నమాట. అంటే నాకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను దీర్ఘాయుషు కలిగి ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి బాధలు లేకుండా ఉండాలి అనేది. సో దానికి యేసుప్రభు వారు ఈరోజు మనకి ఇస్తున్న తాలొక్చోవ ఏంటంటే, ఆయన ఉపదేశం విని మనం విధేయత కలిగి నడుచుకుంటే చాలు, మిగిలినవన్నీ ఆయన చూసుకుంటారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన మేళ్ళన్నిటి బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీ ఉపదేశం వినడానికి మీరు మా చెవులను తెరవజేస్తున్నారు అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కాబట్టి మీరు తెరిచిన చెవుల ద్వారా మేము మీ ఉపదేశం వింటూ, మేము మీ ఉపదేశాన్ని, మీ ఆజ్ఞలను మేము పాటిస్తూ విధేయత కలిగి జీవించుటకు సహాయం చేయండి తండ్రి. ఆ విధంగా మీ ఉపదేశం మేము విన్నట్లయితే ఏంటంటే మా దినములను మేము క్షేమంగాను వర్ధిల్లుతూ మేము ఆర్థికంగా గొప్పగా జీవిస్తాము. అలాగే మా సంవత్సరములను మేము సుఖంగా వెళ్ళబుచ్చుతాము అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా వారు స్థిరపడి, వారు దీర్ఘాయుషుతో వారి సంవత్సరములను సుఖంగా వెళ్ళబుచ్చుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.